ప్రపంచంలో ఎక్కడితే ఉన్నారు. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే 2028లో సిద్దిపేట కాంగ్రెస్ హరి 2028లో సిద్దిపేట కాంగ్రెస్ హరీష్ రావు వదిలేసి మొత్తం అక్కడక్కడ తిరుగుతున్నాడు. కానీ హరీష్ రావు నీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒకటి మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు యువత పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ 24 గంటల 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తున్న వైరాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు లెక్క ఫామ్ హౌస్ లో ఉండి నేను ఎక్కడుంటే మీకు వస్తే వచ్చేది వస్తుందని అని చెప్పట్లే. ఒక యువకుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా ముఖ్యమంత్రి అయి తన మంత్రివర్గంతో నిరంతరం కృషి చేస్తున్న కృషి రేవంత్ రెడ్డి గారు అద్భుతాలు జరగబోతున్నాయి. రేపు ఈ 33 జిల్లాల్లో ఇచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్సే కాదు, దాదాపు 300 పైసలకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవ్వాలా మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నారు. మన పిల్లలు చదువుకోవాలంటే ₹1 ఖర్చు లేకుండా రేపు ఆ స్కూల్లో చదువుకునే అవకాశం ఉంది. ఇంట్లో పేదోడు హాస్పిటల్ పోతే ₹1 ఖర్చు లేకుండా బయటకు వచ్చి రేపు వైద్య రంగంలో కూడా తీసుకురాబోతున్న కృషి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమంది చవాళ్ళు వేస్తున్నారు. ముఖ్యంగా మా బండి ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ కులం మీద మాట్లాడుతున్నాడు, ముస్లింల వ్యతిరేకతతో మాట్లాడుతున్నాడు. మీకు కిషన్ రెడ్డికి ఏం పని లేదా? ఢిల్లీలో మిమ్మల్ని ఎవరు కాల్చలేరా? వచ్చి హైదరాబాద్ లో పంచాయతీలు పెడతారు, రాజకీయాల కోసం కులాల కుంపట్లు పెడతారు, మతాల కుంపట్లు పెడతారు. ఇలా నేను అంటున్నా, ఇన్ని రోజులు ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ మీద ఒక్క కేసు మీరు పెట్టలేదంటేనే మీరు బీఆర్ఎస్ తొత్తులుగా మారిన చెప్పడానికి దగ్గర అవకాశం లేదు. ఇలా ఒక విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు. మేము తన వెంట ఉంటాం. అమ్మ సురేఖమ్మ నుంచి మొదలుపెట్టే మా హనుమంతరం నుంచి మొదలుపెట్టే వేదిక మీద ఉన్న మేమందరం కూడా నరేంద్ర అన్న వెంట ఉంటాం. మీ హక్కులు ఏవైతే ఉంటాయో గ్రాడ్యుయేట్సే కాదు, మీకు ఒక ప్రజాప్రతినిధి సిద్దిపేట కూడా ఎక్స్క్లూజివ్ గా ఉంటాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండే ఒక ప్రయత్నం మేము చేస్తాం మిత్రులారా. అందుకంటే ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. మేము